శ్రీమన్నూపుర శంఖచక్ర తులసీ మాలాధరం కేశవం ప్రాజత్కుండల కంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకిత వక్షసం మధురిపుం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపుం సచ్చిత్ సుఖం భావే పాథ సంయుత మేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజః నృణాం పుణ్యకృతాం స్వభావః బభుః పాపీయసాం దుఃఖకృతో శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతః ధ్యేయస్సంయమనీపతిః పితృగణస్వామీ యమోదండభృతు కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీదమిందు ప్రభాస్యం నృణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయో యమస్య. పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయాలపైన విచారణ జరుగుతోంది. దీంట్లో గరుడ పురాణం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా గరుత్మంతుల వారికి చెప్పినటువంటి దివ్య విజ్ఞాన రాశి. గ్రంథకర్త మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి వేదవ్యాస మహర్షి ఆయన రచించినటువంటి రచనలలో అనేకమైనటువంటి అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. గరుత్మంతుల వారి పేరుతోనే ఆ పురాణానికి పేరు కూడా వచ్చింది, గరుడ పురాణం అని. ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి జీవులు ఏ లోకంలో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏమిటి అనేటటువంటి విచారణ, వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళు చేసిన పుణ్యపాప కర్మానుసారంగా వాళ్ళకు ఉండేటటువంటి లోకాలు, వాళ్ళ మార్గాలు, ఎక్కడికి పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఎవరు యమభటులు ఎలా తీసుకెడుతున్నారు, ఏమిటి, వారికి సహాయం చేయడానికి భూలోకంలో కుమారులుగా చేయవలసిన వాళ్ళు, కుమారుడు చేయవలసిన కర్తవ్యాలు ఏమిటి, ఈ విశేషాల అనంతం. ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ కూడాను శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ స్వయంగా అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసినట్టుగా గరుత్మంతుల వారికి ఈ విజ్ఞానాన్ని అంతటినీ కూడాను అందిస్తున్నారు పరమాత్మ. ఇది దాని యొక్క స్వరూపం అన్నమాట. దీంట్లో పితృదేవతలు అంటే రెండు రకాలుగా ఉన్నారు. కొంతమంది సృష్టి ఆది నుంచి ఆవిర్భవించినటువంటి పితృదేవతలు కొంతమంది, తర్వాత ఇక్కడ పుణ్యాలు చేసి ఇక్కడి నుంచి స్వర్గాది లోకాల్లో పితృదేవతాలోకంలో నివసించేటటువంటి పితృదేవతలు మరో కొంతమంది. అంటే మన ప్రాచీనులు ఎవరైనా పుణ్యపురుషులు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఆయా లోకాల్లో ఎక్కడుంటారో వాళ్ళు కూడాను పితృలోకంలో ఉంటారు. ఇంతకీ అందరికీ కూడాను ముఖ్యాతి ముఖ్యమైనటువంటి వాడు ఎవరు అని మనం అన్నట్టయితే సోముడు. ఆయన కూడా ఒక పితృదేవతలలో ఒకడండి బాబు. అదే కాదు, ఆయనకున్న ప్రాముఖ్యం ఇక ఎవరికీ లేదు కూడాను. ఏమిటి తెలుసా? అసలు పితృగణాలను గురించినటువంటి భోగట్ట గరుడ పురాణంలో చూస్తే ఆచారకాండలో అంటారు వాళ్ళు, ఉపహూతులు, బర్హిషత్తులు, అగ్నిశ్వాత్తులు, సోమపులు, ఆజ్యపులు, యముడు, సోముడు, కవ్యవాహన, అగ్ని, వీళ్ళందరూ కూడా ఆ పితృదేవతా గణాల్లో ఉన్నవాళ్ళేనండి. ఇంకా చాలామంది ఉన్నారు అని గరుడ పురాణం చెబుతోంది. దాంట్లో ముఖ్యాతి ముఖ్యమైనటువంటి వాళ్ళు వీళ్ళు బర్హిషత్తులు, అగ్నిశ్వాత్తులు. కొంతమంది యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేసి తద్వారా వాళ్ళ స్వర్గలోకంలో పితృలోకంలో ఉన్నవాడు బర్హిషత్తులు. పితృకర్మలు యజ్ఞయాగాది కర్మాలు చేయక్కర్లేదు. కొంతమంది వాపీకోప తటాకాదులు పుణ్యకర్మలు, దానాలు, ధర్మాలు చేసి స్వర్గలోకంలోకి వెళ్ళిన వాళ్ళు మరో కొంతమంది, వాళ్ళని అగ్నిశ్వాత్తులు అంటారు. అలాగే ఉపహూతులని, సోమపులని, ఆజ్యపులని, యమధర్మరాజు పితృగణానికి అధిపతి, చాలా గొప్పవాడు. ఆయనే కదండి అసలు మెయిను. అలాగా సోముడు ఆయన చాలా ముఖ్యాతి ముఖ్యమైన వాడు. దేవతల్లోకి
అసలు ఈ సోముడు అటు దేవతాలోకంలోను, ఇటు పితృలోకంలో ఇద్దరికీ కూడాను చాలా సంబంధించినటువంటి వాడు. ఈయన చాలా ముఖ్యుడని మనం అంగీకరించాలి. కవ్యవాహనుడు అగ్ని గూడాను. ఈ అగ్ని గూడా అటువంటి వాడే. ఇటు పితృకర్మలు, పితృయజ్ఞాల్లోనూ, దైవయజ్ఞాల్లోనూ అన్నింట్లల్లోనూ ఉంటాడీయన. ఇలాంటి వాళ్ళందరూ గూడాను ఈ పితృగణాల్లో ఉన్నారు. వాళ్ళ గురించి చాలా చోట కర్మానుష్ఠానాలలో ప్రశంసలు చాలా కనపడుతున్నాయి. అందరికంటే సరే ఏదైనా అగ్ని మొట్టమొదట్లో మనకి ఆరాధ్య దైవంగా ఆయనలోనే మనం ఆహారం ఇస్తున్నాం దేవతలకి, అందరికి గూడాను వెళ్ళటానికి. ఆయన లేనిదే అసలు కర్మే లేదు. అటువంటి అగ్నిదేవుడున్నాడు చూశారా? ఆయన దేవతలందరూ గూడాను ఆయన్నే మాకు విశ్వాసపాత్రుడు, ఈయనకి ఇచ్చినట్లయితే మాకందుతుంది అని వాళ్ళందరూ కలిపి ఏకగ్రీవంగా అంగీకరించబడినటువంటి వాడు అగ్ని. చూశారా? అగ్ని అనేటటువంటి వాడు ఆయన అగ్నిరగ్రే ప్రథమో దేవతానాం అని అంటుందండి ఒక వాక్యం వేదమంత్రం. దేవతానాం మధ్య అగ్ని అగ్రే వర్తతే. ముందున్నాడు. అగ్నిరగ్రే ప్రథమో దేవతానాం అని అంటారండి. అలాంటి వాడు. సోముని గురించి మాట్లాడుతూ కూడాను కొన్ని మంత్రాలు చాలా గొప్పగా చెప్పినాయండి. అవి ఏమంటాయి తెలుసండి? ఒకానొక పురోడాశ యాగం కర్మానుష్ఠాన కాలంలో ఒక విశేషణం ఉంది. సోమాజి పితృమతే పురోడాశగం షట్కపాలం నిర్వపతి సంవత్సరో వై సోమ పితృమాను అని అంటూ మాట్లాడుతూ అంటుంది. పితృమాన్ అని విశేషణం ఆయనకి. పితృమాన్ అంటే ఏంటి? పితరః అస్య సంతీతి పితృమాన్, అస్య అస్తితి పితృమాన్, పితరః అస్య సంతీతి పితృమాన్. పితరులు ఇతనికి ఉన్నారు కాబట్టి ఆయన పితృమాన్ అని బిరుదు. ఈ మతు ప్రత్యయం అంటారు వ్యాకరణ మర్యాదలో. ఇది ప్రశంసార్థంలో మతుపండో ఇక్కడ. అనేక అర్థాల్లో మతు ప్రత్యయానికి అనేక అర్థాలు చెబుతారు వైయాకరణలు. కానీ ప్రశంసార్థంలో మతుపు ఇది. అంటే అత్యంతం ప్రశస్తమైనటువంటి వాడు ఆ పితృదేవతలలో ఈ సోమదేవతని. అందువలనే ఆయన్నే మొట్టమొదట్లో యాగంలో ఆవిర్భాగాలలో మొట్టమొదట్లో ఆయనకి పెద్ద పీటిస్తారు, ముందు కూర్చోబెడతారు. సోమం పితృమంతం యజతి అని ఒక మాట ఉంది. ఈ మాటలో ఏం తెలుస్తోందంటే ఆయన మొట్టమొదట్లో ఆయనకి ఆవిర్భాగాల్లో ఆదౌ హవిర్దీయతే అన్నారండి. మొట్టమొదటి సోమమగ్రే యజతి సోమ ప్రయాజాహి పితరః సోమం పితృమంతం యజతి అని ఉందండి. సోమం అగ్రే యజతి. మొట్టమొదట్లో సోముడికే యాగం అండి. ఆయన్ని ఉద్దేశించి ఆవిర్భాగాలు ఇవ్వాలి. ఆయన అటువంటి వాడు. సోమ ప్రయాజాహి పితరః. పితృదేవతలందరూ కూడాను సోముడు ప్రథమంగా కలవాడు అని అర్థం. ప్రయాజ శబ్దం ఉంది ఇక్కడ. ఈ ప్రయాజ శబ్దానికి ప్రథమం అని అర్థం. అదేమిటండి ప్రయాజలంటే ఇష్టిలో ప్రయాజలని హోమాలు, అనూయాజులు ప్రయాజలని హోమాలు చేస్తారే, మీరు అలా చెబుతున్నారేమిటి అని నన్ను అడుగుతారు ఎవరైనా. అది కాదయ్యా. ఆ ఇష్టిలో చేయవలసినటువంటి హోమాలలో ప్రయాజలతో ప్రారంభం యాగాలన్నీ కూడాను. ఆ తర్వాత చేసే హోమాలన్నీ మొదట్లో ప్రయాజలతో ప్రారంభమవుతాయి. అందుకోసమని ఆ ప్రాథమ్యాన్ని పురస్కరించుకుని ఆ శబ్దం ఇక్కడ ఈ రకంగా శృతిలో వాడబడింది అన్నమాట. సోమ ప్రజాజాహి పితరః సోమం పితృమంతం యజతి సంవత్సరో వై సోమ పితృమాను అని కూడా అంటుందండి. ఆయన పితృదేవతల్లో కల్లా చాలా గొప్పవాడు. ఆయన సంవత్సర స్వరూపుడు అంటుందండి. సంవత్సరో వై సోమ పితృమాను. పితృదేవతలు కలవాడు, అందరిలో కల్లా చాలా గొప్పవాడు. ఆయనకే మొట్టమొదట్లో అగ్రతాంబూలం. చూడండి, ఆదౌ పూజ్యో గణాధిప అన్నారు మన వాళ్ళు. ఎవరిని ఏం పూజ చేయించాలన్నా ముందు అన్నింటికంటే ముందు గణపతి పూజ ప్రారంభంలో ఉండాలి, తప్పదు. దేవతలు కూడా అందరూ కూడా అంగీకరించినటువంటి విషయం. అట్లాగా మనకి సోముడికి మొట్టమొదట్లోనే ఆవిర్భాగాలు ఇవ్వటం అనేటటువంటిది సంప్రదాయం. ఆయన సంవత్సర స్వరూపుడని ఒక మంత్రం చెబుతోందండి. సంవత్సరో వై సోమ పితృమాను అంటుంది. సంవత్సరమేవ తద్యజతి.
సంవత్సరం ఏమిటి? సోముడేమిటి? ఏమిటి నాకర్థం కాలేదేమిటో వివరంగా చెప్పవయ్యా? అని అడిగానండి. అంటే ఏం లేదండి. సోమ శబ్దం చంద్రుడు అని ఒక అర్థంలో దేవతాపరంగా. సోముడు అంటే ఆయన పితృగణాలలో ఒకడు అని పితృదేవతగా ఒక అర్థం. సోమము అంటే యజ్ఞంలో లతగా, ద్రవ్యంగా సోమరసం. సోమయాగంలో సోమరసంతో హోమాలు చేస్తారు. అందుచేతనే ఆ యాగానికి సోమయాగం అని పేరు గూడా వచ్చింది. పైగా ఈ సోమరసానికి ఆయన అభిమాని దేవత గూడాను ఆ సోముడు. ఈ రసమేమో అభిమంతవ్యమైనటువంటిది అన్నమాట దానికర్థం. అంటే ఈ అభిమంతవ్యము, అభిమాని ఇద్దరికి అభేదేన. ఇద్దరు ఒకటే. ఆ చంద్రుడే ఈ సోమలతయ్య బాబు. ఆ సోమలతే ఆ సోమరసం. ఆ సోమరసమే ఈ చంద్రుడు అని ఈ రకంగా అన్నీ ఒకటే. తెలీలా? అందుకోసమని మనకింకా దృష్టాంతం కావాలంటే మీకో విషయం చెబుతాను వినండి మీరు. ఏమిటంటే, మన శరీరం ఉంది చూసారా? ఈ శరీరం అన్నం. అదేమిటయ్యా అన్నం అంటావేంటని అడిగాడు. అంటే అన్నం తింటే వృద్ధి పొందుతోందయ్యా ఇది. అన్నమయ కోశం అని దీనికి బిరుదుంది మన ఉపనిషత్తులలో. అంటే ఏమిటి? అన్నం తినటాన్ని బట్టి ఈ శరీరం ఉంటుందనమాట. ఎటువంటి అన్నం తింటే అటువంటి రకంగా ఆ శరీరం గూడా వృద్ధి పొందుతూ ఉంటుంది. అన్నానురూపం తనురూపరుద్ధిం కార్యం నిదానాధిగుణానధీతే అన్నాడు శ్రీహర్షుడు నైషధంలో మాట్లాడుతూ. ఆయన హంస నలమహారాజు గారి దగ్గరికి వచ్చిందండి. ఆయన అందంగా ఉంటుందని దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అది బంగారంగా కనపడుతోంది. బంగారు తోకలు, బంగారు ఈకలు, బంగారంగా అరే! ఏటసలంత బంగారంగా ఉంది? అక్కడి నుంచి దాన్ని అడిగాడు. "నువ్వంతా బంగారంగా ఉన్నావేమిటి?" అంటే, "ఏం లేదండి. ఏ ఆహారం తింటే వాళ్ళు ఆ రకంగా అందంగా ఉంటారు గదా! రాజభోజనం మహారాజులున్నారు. వారు చేసే భోజనం చాలా విలువైనటువంటిది. అది మనం తినగలమా? అందువలన వాళ్ళ శోభ, వాళ్ళ శరీర సౌందర్యం, సౌష్ఠవం అవన్నీ గొప్పగా ఉంటాయి. సహజం అది. అలాగా నువ్విలాగ ఎందుకున్నావు అని అడిగితే, మహారాజా నేను బ్రహ్మగారి వాహనాలలో ఒక వాహనాన్ని. బ్రహ్మగారు హంస వాహనం గదండీ ఆయన. అందుకోసమని నేనొక వాహనాన్ని. పైగా మేము హంసలం. అంటే మా ఆహారం ఏంటంటే తామర తూళ్ళు. తామరాకులు, తామర కాడలో ఉండే తెల్లటి దారాలు అవి తింటూ ఉంటాం మేము. అది మా ఆహారం. అయితే మానవ లోకంలో ఉండేటటువంటి తామరాకులు, తామర తూళ్ళు అవన్నీ మామూలుగా తెల్లగా ఏదో రకంగా మామూలుగా ఉంటాయి. కానీ మా బ్రహ్మలోకంలో ఉండేవి ఎలా ఉండవండోయ్! అవేమిటో తెలుసా? బంగారపు తామర తూళ్ళయ్యా. అందుకోసమని ఆ తామర తూళ్ళు తింటున్నాను కాబట్టి నా శరీరం గూడా బంగారంగా ఉంది అని చెప్పిందండి అది. స్వర్గాపగా హేమ మృణాళిని నాన్నాళా మృణాళాగ్రభుజో భజామహ అన్నానురూపం తనురూపరుద్ధిం కార్యం నిదానాధిగుణానధీతే అని అందండి ఇది. ఆహా! అక్కడ ఆ నదుల్లో ప్రవహించింది అక్కడ ఉండే తామర పువ్వులన్నీ కూడా బంగారు తామర పువ్వులండి. అవి తినటం చేత దాని శరీరం అంతా గూడా బంగారంగా ఉందని చెప్పింది. అంచేత అన్నం శరీరం బంగారం మన శరీరం ఎలా ఉందండి? తిన్న ఆహారాన్ని బట్టి అన్నమే శరీరం మారుతుందని అంటుంటాం కదా! అని ఉపనిషత్తులన్నీ చెప్పినటువంటి మాటలు. తెలీదా? అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఈ సోముడనేటటువంటి వాడు ఆయన అభిమాని దేవత. ఆయన అభిమానించేటటువంటి ద్రవ్యం ఏంటంటే సోమరసం. అన్నీ ఒకటే. అందుకనే చూడండి 'వసంతే వసంతే జ్యోతిషాయ జేత' అని ఒక వాక్యం ఉంది. ఈ వాక్యానికి అర్థం ఏంటో తెలుసా? ప్రతి వసంత ఋతువులోనూ సోమయాగం చేయవలయును అని చెబుతోందది. అంటే ఈ కాలం సంవత్సర కాలం. ఆయన గనక ఇచ్చినట్టయితే సంవత్సర కాలం దాకా ఆయన సంతోషిస్తాడు. ఒక పద్ధతి ఉంటుంది. మనం ఓసారి భోజనాలు చేశారనుకోండి మధ్యాహ్న కాలం పూర్వకాలం పద్ధతండోయ్. ఇప్పటి సంగతి చెప్పట్లా నేను. రోజుకు ఒకసారే భోజనం. మధ్యాహ్న కాలంలో ఒకసారి భోజనం చేసేవాళ్ళంతే.
మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్న కాలంలో. ఇప్పుడు అట్లా కాదు. గంటకి, 2 గంటలకి భోజనాలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటి సంగతి నాకు తెలుసు అందరికి నేను చెప్పక్కర్లా అది. అందుకోసమని అట్లాగే మాసి పితృభ్యః క్రియతే పితృదేవతలకు ఒకసారి నెలకోసారి మాసికాలంటూ ఉంటాం మనం. వాళ్ళకి నెలకి, సంవత్సరానికోసారి ఆబ్దికం పితృదేవతలకి. మళ్ళీ అక్కర్లేదు ఆహారం. ఇంతకంటే మీకు ఆశ్చర్యమైన విషయం కూడా చెప్తాను వినండి. ఎందుకు ఇదంతా మీకసలు. చాతక పక్షి అని ఓ పక్షి ఉంది ప్రపంచకంలో. ఆ పక్షి అది ఆకాశంలో నోరు తెరుచుకొని ఆషాఢ మాసంలో అలా కూర్చుంటుందది. దానికి మేఘమండలంలోంచి ఆషాఢ మాసంలో ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సారం అన్నాడు మా గురువుగారు కాళిదాసు గారు మేఘ సందేశంలో. ఆ పైనుంచి పడేటటువంటి నీళ్లు దాని నోట్లో పడితే దాని నోరు ఎంతుంటుందది? అదో పక్షి. ఒక చుక్కో, 2 చుక్కలో పడతాయి. మళ్ళీ సంవత్సరం దాకా దాని నీళ్ళక్కర్లా. అరే! మనం గంటకోసారి నీళ్లు తాగుతున్నామే. గంటకేంటి అరగంటకోసారి తాగుతున్నాం మనం. అంటే విధానాలు భిన్నంగా ఉంటాయండి. అర్థం చేసుకోవాలి మనం. అందుకోసమని సంవత్సర కాలం ఆ యాగం ఫలం వస్తుందన్నమాట. వాళ్ళు అంగీకరిస్తారు. అటువంటి సంవత్సరో వై సోమః పితృమాన్ అన్నారు. సంవత్సర కాలం అండి ఆయన. సంవత్సరమేవ తద్యజతి. సంవత్సర కాలం తర్వాత మళ్ళీ చేస్తారు సోమయాగం. సోమరసం. ఆ రసానికి అధిపతిగా అభిమాని దేవతగా సోముడు చంద్రుడు. అంటే మరొక విషయం నాకు గుర్తొస్తుంది. ఏమిటి తెలుసమంటారా? ఈ సోమరసం అంటే ఆ దేవతలకి ఎందుకు ఇంత ప్రీతి అంటే నేను ఒక విషయం చెబుతాను వినండి మీరు. అది ఒకానొక లతండి. అదో పెద్ద గొప్ప మనం వాళ్ళ దృష్టిలో అది ఏమిటో నాకు తెలీదు గానీ, ఆ ప్రీతి ఏమిటో, ఆ ప్రేమ దాని మీద ఎందుకోసం ఉందో నాకైతే అర్థం కాలేదు గానీ, మనకి దృష్టిలో అదేమిటంటే ఒక కాడ, తీగ. అనేకం కాడలు చూస్తున్నాం. ఆ తీగల రసం పిండుతున్నాం మనం. ఇది కూడా అలాంటిదే. అయితే వాళ్ళు దీన్ని ఇంత గొప్పగా చెబుతున్నారు ఎందుకు అని అడిగితే, దానికి అభిమాని అయినటువంటి చంద్రుడు గొప్పవాడండి అక్కడ. అది వచ్చిన చెప్పు. ఆయన అమృత స్వరూపుడు. తెలీలా. పైగా ఈ సోమరసం కూడా ఆ దేవతల హృదయాలలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ భూలోకంలో అగ్నిలో ఇస్తున్నాం మనం. ఇచ్చినటువంటి ఆ సోమరసం దేవతలకు వెళ్ళిపోతోంది. వాళ్ళ హృదయాలలోకి వెళ్ళి అమృతంగా మారిపోతుందిటండి అది. అదేమిటండి? మిగతావన్నీ అలా మారవా? ఏమో తెలీదు గానీ సోమాను గురించి చెబుతున్నా విను నువ్వు. సోమాను గురించి అడిగేటప్పుడు మిగతా అడ్డదిడ్డ ప్రశ్నలెందుకు? అందుకోసమని సోమాను గురించి నేను మాట్లాడుతున్నా. ఇది వాళ్ళ హృదయాలలోకి వెళ్ళిపోయి అది అమృతంగా మారిపోతుందట. ఎందుకంటే దాని అభిమాని అయినటువంటి చంద్రుడు అమృత స్వరూపుడండి. అందుకోసమననమాట. వాళ్ళు అందుకనే ఏమిటిరా ఈ సోమరసం ఇంత తియ్యగా ఉంది, ఇంత మధురంగా ఉంది, ఇంత ఇదిగా ఉంది కారణం ఏమిటి అని వాళ్ళు ఆలోచించారట. ఆలోచిస్తే ఏం లేదండి. దీనికి అభిమాని దేవత చంద్రుడు. ఆయన అమృత స్వరూపుడు. ఆ అమృతం దీంట్లో గూడాను ప్రసరించింది. అందుకోసమనే ఇది ఇంత తియ్యగా ఉంటోంది అని చెప్పారటండి ఎవరో దేవతలకి. అబ్బా! అయితే ఓ పని చేద్దాం మనం. అసలైనటువంటి అభిమాని దేవతనే పెట్టేద్దాం మనం. అసలు అమృత స్వరూపుడు గదా! ఆయన్నే మనం తాగేద్దాం. ఇంకా ఈ సోమరసం దాకా ఎందుకు? అని ఇలాంటి ఆలోచన గూడా వాళ్ళు చేశారండి బాబు. ఎరక్కబోయి చెప్పాం వాళ్ళకి ఈ విషయం మనం. అంటే దీనికి నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది. ఈ విషయాన్ని మహాకవి కాళిదాసు ఓ సందర్భంలో చెప్పాడు. ఆయనన్నాడు, 5వ సర్గలో మాట్లాడుతున్నాడు రఘువంశంలో. ఒక గురుదక్షిణ కోసం ఒక బ్రాహ్మడు పండితుడొచ్చాడు రఘుమహారాజు దగ్గరికి. ఆ సమయంలో ఆయన దానాలు చేసి ఇక తన దగ్గర డబ్బేం లేదు. మట్టి పిడతలతో కాలం గడుపుకుంటున్నాడు. ఈయన వచ్చిన వేళ విశేషం అట్లా ఉంది. ఏ ముహూర్తం దుర్ముహూర్తంలో వచ్చాడో తెలీదు. సరే వచ్చిన తర్వాత ఈయన చూశాడు. అంటే బావుండదు పెద్ద చాలా చక్రవర్తి గొప్పవాడు సామాన్యుడు గాడు అని నేను ఏదో ఊరికే వచ్చానండి. ఇలా ఎవరో దారెంబట ఎడుతుంటే ఇక్కడ ఏదో రఘుమహారాజు గారున్నారు చూసెళ్ళు అని చెప్పారు వచ్చాను. వెళ్ళొస్తానన్నాడు. అదేమిటయ్యా వచ్చేసి వెళ్ళిపోతానంటావేంటి అసలు ఎందుకొచ్చావో చెప్పకుండాను?
అని వీళ్ళిద్దరికి సంభాషణ జరిగినట్టుగా అంతా చెబుతాడు కాళిదాసు. అప్పుడంటాడు ఆయన, స్థానే భవానేక నరాధిపస్సన్న కించనత్వం మఘజం జనక్తి పర్యాయపేతస్య శరీర్హిమాంశో కళాక్షయ శ్లాఘ్యతలో హివృద్ధే అన్నాడు. ఆహా! చాలా గొప్పగా ప్రకాశిస్తున్నావయ్యారు అన్నాడు. స్తంభేన నీవారైవావశిష్ట అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు. అంటే నువ్వు చాలా గొప్పగా ప్రకాశిస్తున్నావు అన్నాడు. అంటే ఎక్కిరింపుగా ఉంది ఆ మాట. అంటే ఏమీ లేదు అనే మాట చెప్పకుండా అయినా నువ్వు చాలా గొప్పగా ప్రకాశిస్తున్నావు అన్నట్ట. స్థానే భవానేక నరాధిపస్సన్ను ఏకఛత్రాధిపత్యంతో భూమండలానంతటినీ పరిపాలించినటువంటి రాజాధిరాజు చక్రవర్తి మామూలు వాడు కాదు. అకించనత్వం మఘజం జనక్తి. ఇప్పుడు లేకపోవడం అనేది ఉందే, యజ్ఞంలో దానం చేశావు కాబట్టి లేకపోవటం కానీ, నువ్వు జోదమాడి మరి ఆస్తినంతా పోగొట్టుకున్న వాడివి కాదు కదా. ఆహా! అంటే ధర్మం చేసి ఆ దానం వలన ఉత్తమ లోకాలు కొనుక్కున్నావు, నువ్వు బ్రహ్మాండంగా గొప్పవాడిగా ప్రకాశిస్తున్నావు అన్నాడు. అంటూ ఒక దృష్టాంతం చెప్పాడు. చంద్రుణ్ణి దృష్టాంతంగా చెప్పాడండి ఆయన. పర్యాయపేతస్య శరీర్హిమాంశో కళాక్షయ శ్లాఘ్యతలో వృద్ధే. చంద్రుడు 15 రోజులు కళలన్నీ క్రమక్రమంగా వృద్ధి పొందించుకుంటూ ఉంటాడు శుక్లపక్షంలో. పాడ్యం నాడు కనపడకుండా ఉంటాడు. విధి నాడు కొంచెం అలా క్రమక్రమంగా పూర్ణిమ నాటికి పరిపూర్ణంగా షోడశ కళా పరిపూర్ణుడు. అప్పుడు దేవతలందరూ ఆయన శరీరాన్ని తాగుతారు వాళ్ళు. అక్కడి నుంచి పాడ్యం దగ్గర నుంచి ప్రారంభిస్తారు బహుళపక్షంలో. ఒక్కొక్క కళ తాగేస్తుంటారు. అమృతం అండి. వాళ్ళకి అమృతం అంటే వెర్రి పిచ్చి. అది తాగుతారు వాళ్ళు. ఆయన ఇచ్చేశాడు శరీరాన్ని. అప్పుడు అమావాస్య నాడు వాళ్ళు మీటింగ్ చేసుకున్నారు. చతుర్దశితో అయిపోయింది శరీరం. ఆహాహాహా! ఏమి దాతండి చంద్రుడంటేను. శరీర త్యాగం చేసిన వాడు ఈ సృష్టిలో ఎవడన్నా ఉంటాడా? ఏదైనా డబ్బు ఇవ్వమంటే ఇస్తాడు. ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇంకా ఏదైనా అడిగితే ఇస్తాడు కానీ శరీరాన్ని కూడా దానం చేయమంటే ఎవడు చేస్తాడండి? అలా ఇచ్చాడు ఆయన. పర్యాజపేతస్య శరీర్హిమాంశో కళాక్షయ శ్లాఘ్యతలో వృద్ధే. కళలతో రోజు రోజు క్రమక్రమంగా వృద్ధి పొందటం అనేటటువంటి దానికంటే కూడా రోజు రోజు కళల్ని దానం చేయటం అనే అంశం ఉందే చూసారా, అది గొప్పగా ఉంటుంది కదా అన్నాడు. మనం బాగా సంపాదించాము అన్నది పాయింట్ కాదు అక్కడ. ఎంత దానం చేశావు అనేటటువంటి విషయం నీకు కావాల్సింది అదొకటే. అది కానీ ముఖ్యం. ఎవరికీ పెట్టను, నేను తినను. అది కొంతమంది మహానుభావులు ఉన్నారు. వాడు ఎక్కడ దాస్తాడో తెలియదు బ్యాంకుల్లో. అది వాడికే తెలియదు. ఆ బ్యాంకు వాడి తర్వాత వాడేదో చేసుకుంటాడు తర్వాత. అందువలన ఎవరికి మనం ఎంత దానం చేశామనేది పాయింట్. అలాంటి వాళ్ళల్లో చంద్రుడు అలాంటి వాటండి. అందుకోసమే ఒక మంత్రం చెబుతుంది. సోమాయ పితృపీతాయ స్వధానమ ఇత్యాహ అని అంటుందండి. అంటే సోమాయ పితృపీతాయ, పితృదేవతలు ఆ సోమాన్ని తాగుతారటండి. ఆ సోముని వాళ్ళు ఆ సోమాన్ని స్వధాశబ్దపూర్వకంగానండోయ్. పితృదేవతలకు ఇచ్చేటప్పుడు స్వధాశబ్దం చెప్పి ఇవ్వాలి. అట్లా చెబితే గాని వాళ్ళకి అది ముట్టదు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అమృతంగా మారిపోతుందిటండి ఆ సోమము. అమృతత్వేన పరిణతః. అటువంటి సోమం ఉంది చూసారా, అమృత స్వరూపం అన్నమాట దానికి అర్థం. వాళ్ళు ఆహారంగా తీసుకుంటారనమాట. అది అత్యంతం ప్రియం వాళ్ళకి. సోమమగ్రే యజతి సోమ ప్రజాజాహి పితరః అనంటూ కూడా ఈ మాటలన్నీ కూడా చెప్పిందండి. గరుడ పురాణంలో ఈ విషయంలో చూడండి, వేదాలు ఎలా ఉన్నాయో గరుడ పురాణం కూడా అలాగే కనపడుతుందండి. మనం గరుడ పురాణం అంటే ప్రపంచకానికి ఒక పురాణం అంటే అది తేలిక. ఒక భావన ఉంది. పడిపోయింది ప్రపంచకంలో అనవసరంగా. కానీ అది చాలా గొప్ప విషయం అండి. రుచి ప్రజాపతి ఒక ఆయన పితృస్తోత్రం చేస్తాడు. రుచి ప్రజాపతి కృత పితృస్తోత్రం అని ఒకటి ఉంది గరుడ పురాణంలో. ఆచారకాండలో ఉంది ఇది. అది చాలా ముఖ్యాతి ముఖ్యమైనది అది. అది శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులకి వినిపించినట్టయితే పితృదేవతలు చాలా సంతోషిస్తారు అని రాస్తాడు దాంట్లో. అది నిజంగా ఆ సమయంలో బ్రాహ్మణులకు వినిపించాలి. అలాంటి స్తోత్రం చాలా గొప్పది. దాంట్లో ఏముందో చూసారా అండి, ప్రజాపతి ఆయన రుచి అని ఒక ప్రజాపతి ఆయన స్తోత్రం చేశాడు పితృదేవతలను ఉద్దేశించి.
ఆయన అన్నాడు, సోముడనేటటువంటి వాడు ఆయన సూర్యమండలంలోను మరేమో సూర్యకిరణాలలోను అన్నింట్లలోనూ ఉంటాటండి ఆయన. అసలు వేదాలలో చూస్తే ఆ చంద్రుడు ఈ సూర్యకిరణముల యొక్క కాంతి యొక్క పరిణామం, మార్పు అన్నమాట. అంటే ఒక వస్తువు ఒక రకంగా మారిపోతుందండి. భర్తృహరి చెబుతాడు భర్తృహరి సుభాషితాల్లో. ఆయన అంటాడు, స్వాతి కార్తెలో వాన. ఆ వాన పడినటువంటి నీళ్లు ఒక ముత్యపు చిప్ప తెరుచుకుని ఉంటుంది. దాంట్లోకి పడంగానే ఆ నీళ్లు ముత్యమైపోతాయట. మీరు ముత్యాలు, ముత్యాలు అని చాలా ఎక్కువ రేటు పెట్టి మనం కొనుక్కుంటూ ఉంటాం. ఏమిటో తెలుసా మీకది? నీళ్ళే. కానీ ఆ ముత్యపు చిప్పలోకి వచ్చేటప్పటికల్లా అవి ముత్యాలుగా మారిపోయినాయి అన్నమాట దానికర్థం. అదే నీళ్లు కాగుతున్నటువంటి బాగా సలసలా మాడినటువంటి ఒకానొక ఇనప కడ్డి మీద గనక పడినట్టయితే చురచురా మాడిపోతుంది. అక్కడేమో ముత్యంగా మారింది. ఇక్కడేమో అసలు నామరూపాలు లేకుండా పోతోందిక్కడ. అంటే స్థానాన్ని బట్టి మార్పు వస్తూ ఉంటుందన్నమాట. అది చూసుకోవాలి మనం. అది శాస్త్ర మర్యాదలో తెలుస్తుందనే విషయం అన్నమాట. అంతేగాని నేను శాస్త్రం చదవను, పురాణం వినను అనే మూర్ఖ మాటలున్నాయి చూశారు? మనం ఏం చేయలేము వాళ్ళని మనం. తెలీలా. అందువలన రుచి ప్రజాపతి మాట్లాడుతూ ఆయన అన్నాడు, సోముడనేటువంటి రశ్మిసుజే అర్కబింబే శుక్లే విమానే చ సదా వసంతి అని 30వ శ్లోకంలో ఆచారకాండలో కనపడుతోంది ఈ మాట. ఆయన పితృదేవతలు చంద్రకిరణాల్లో ఉంటారటండి. అంటే వాళ్ళు వచ్చి ఆ చంద్రుడు అమృత స్వరూపుడు కదా! అసలు ఆయన దగ్గరికే వెళ్ళిపోదాం, ఆయనలోనే ఉండిపోదాం అనుకున్నట్టు కొంతమంది. నీకు ఈ విషయంలో ఇంకో శ్లోకం గుర్తొస్తుందని చెప్పమంటే చెబుతాను నీకు. ఏమిటో తెలుసా? ప్రీతి అండి. ప్రేమ. డబ్బంటే అత్యంత ప్రేమ. ఆహార పదార్థాలంటే విపరీతమైనటువంటి ప్రేమ. తుమ్మెదకి తేనంటే చాలా ఇష్టం అండి అది. అదేం చేస్తుందంటే తామర పూలు, మిగతా పుష్పాలలో అన్నింట్లలోనూ వారి ఆ తేనె తాగుతూ ఉంటుందది. తామర పూలు అది జేరింది ఆ సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు దాంట్లో ఉంది. ఆ తామర పువ్వు అంతసేపు విచ్చుకుని ఉంటుంది. సాయంకాలం ఉంటే అది ఏమవుతుంది అంటే ముడుచుకుపోతుందది. ఇది దాంట్లోంచి బయటికి వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉండగానే సూర్యాస్తమయం అయిపోవటం, అది ముడుచుకుపోవటం అంతా జరిగిపోయింది. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ అన్నాడు. అప్పుడు అనుకుంటుందట, మళ్ళీ సూర్యుడు రాకపోతాడా? తానుగు మళ్ళీ వికసించకపోతుందా? అప్పుడు మనం బయటికి వెళ్ళగలం గదా! వెళ్ళలేకపోతామా? అని అనుకుందిట. సరే బానే ఉంది. తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు, తామర పువ్వు వికసించింది. అప్పుడు అనుకుందిట, సూర్యుడు అస్తమించే వరకు తెలిసే ఉంటుంది గదా! ఇప్పటి నుంచి వెళ్ళటం ఎందుకు? అట్లా అనుకుంటూనే ఉంది. అలా ఉండిపోతూనే ఉంది. ఈ లోపల అక్కడికి ఓ ఏనుగొచ్చింది నదిలోకి. దాన్ని తొండంతో లాగి కాలి కింద పడేసి తొక్కింది. ఇది చచ్చిపోయింది. ఆహా! ఈ తేనె, ఈ మధువు యందు ఉండే ప్రేమ చూడండి పదార్థముల పట్ల ప్రకృతి ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. ఇవన్నీ మనకు మహాత్ములు చెబుతూ ఉంటారు. అదే విషయాలు మన గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు. గరుత్మంతులు వారు వింటున్నారు. మనం తెలుసుకుంటున్నాం. ఈ విషయాలు ఇంతవరకు మనం విన్నాం. ఇంకా కొన్ని విశేషాలు మాట్లాడుతూనే ఉన్నారు, చెబుతూనే ఉంటున్నారు. పరమాత్మ వేదాలు వర్ణిస్తూనే ఉంటున్నాయి. అవి మన రాబోయే ఎపిసోడ్‌లో మనం విందాం. స్వస్తి.